సో నిత్యం రోజు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో యావత్ దేశంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో ఈ రోజు ఏం జరుగుతుందో మనం చూద్దాము. మా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు హాట్ టాపిక్స్ గురించి మాట్లాడటానికి. సో మొదటిగా చూసుకున్నట్లయితే జూలై 2న ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన సభ అనేది నిర్వహిస్తున్నారు. సో ఈ తెలంగాణ జనగర్జన సభకు బట్టి పాదయాత్ర ఎండింగ్ అవుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. సో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఓవరాల్ ఈ సభకి దాదాపు 3 లక్షల జన సమీకరణకి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ మీద పూర్తి అప్డేట్స్ తెలపడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి వెళ్ళారు, పరిశీలిస్తున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అయిద్ది అనుకోవచ్చా? మిగిలిపోతే ఒక జన సభ పేరిటే గతంలో చూసుకున్నా కూడా ఉన్న సభలకు కూడా ఈ యొక్క సభ అనేది అత్యంత ప్రాముఖ్యత సంతరించే విధంగా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది కాంగ్రెస్. ఈ విధంగానే అడుగులు వేస్తుందని చెప్పి ఈ యొక్క సభ ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ జన సభ చూసుకున్నట్లయితే మొత్తంగా 4 నుండి 5 లక్షల ఒక జన సమీకరణ చేసే విధంగా అయితే టీ కాంగ్రెస్ యోచిస్తుంది. అలాగే చీఫ్ గెస్ట్ గా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అయితే దీనికి చీఫ్ గెస్ట్ వస్తారు. దీనికి సంబంధించి పూర్తి కార్యక్రమాలు కార్యాచరణ విధంగా ఏ విధంగా చేయాలంటూ అని చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే ఉదయం అయితే బయలుదేరారు ఖమ్మం. అలాగే అక్కడ వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి మాణిక్రావు ఠాక్రే, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 2న జరిగే యొక్క సభలో ఏ విధంగా కార్యాచరణ ఏ విధంగా చేయాలి, అలాగే వచ్చే ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఏ విధంగా భోజన సదుపాయాలు కావచ్చు, అలాగే ప్రధానంగా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు ఈ విధంగా ఏ విధంగా సదుపాయాలు చేయాలంటూ ప్రధానంగా కేంద్రీకరించారు. వీటిపై కూడా ఈ రోజు సమావేశంలో మాట్లాడనున్నారు. అలాగే చీఫ్ గెస్ట్ గా వస్తున్న ఒక రాహుల్ గాంధీ చూసుకున్నట్లయితే ఆ రోజు సిఎల్పి నేత బట్టి విక్రమార్క యొక్క పాదయాత్ర కూడా ముగింపు రోజు. ఆ రోజు ఉన్నట్లయితే రాహుల్ గాంధీ యొక్క చేతుల మీద ఒక సన్మాన కార్యక్రమం కూడా ఉంది బట్టి విక్రమార్క. అలాగే మాజీ ఎంపీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి ఒక పొంగులేటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా అతను గణాంకం అయితే ఉన్నారో మద్దతుదారులు అందరూ కూడా ఈ యొక్క పార్టీలో అయితే ఆ రోజు చేరుతారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేసే యోచనలో ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ పార్టీ ఒక ఆవిర్భావ ఏదైతే జరిగిందో సభ, ఈ యొక్క సభకు కూడా మించి ఈ యొక్క సభ తెలంగాణ జన గర్జన సభ అనేది అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుంటుంది. ఆ విధంగానే జన సమీకరణ చేసే యోచనలో ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు కూడా సవాల్ విసిరినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రీకరించిన యొక్క సభపై ఇటు పొంగులేటి కావచ్చు, అలాగే బట్టి విక్రమార్కుడు కావచ్చు, సో ఇద్దరు కూడా ఈ యొక్క 2 కార్యక్రమాలు కూడా ఈ యొక్క సభలో ఉండడం నేపథ్యంలో చూసుకున్నట్లయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. అందుకే అత్యంత క్రియాశీలకంగా అత్యంత దీన్నైతే టీ కాంగ్రెస్ అయితే ఫోకస్ పెట్టింది. ఆ విధంగానే ఈ యొక్క సభ అయితే ఉండనుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 100 ఎకరాల్లో అయితే ఈ యొక్క సభ, అలాగే 50 నుండి 60-70 ఎకరాల్లో చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అనేవి పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి చిన్న తప్పిదం కూడా లేకుండా ఈ అత్యంత చారిత్రాత్మకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దీనికి అత్యంత ప్రాముఖ్యత సంతరించిన నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఉదయాన్నే ఖమ్మంకి అయితే హైదరాబాద్ నుండి ఖమ్మంకి అయితే బయలుదేరారు. ఈ రోజు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒక సమావేశం అవుతారు రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, మండల పిసిసి అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ ఒక సమక్షంలో వీళ్ళందరూ ఒక సమావేశం అవుతారు. ఈ యొక్క 2న జరిగే ఒక సభలో ఎటువంటి కార్యాచరణ ఉండాలి అంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశం అయితే సుదీర్ఘంగా అయితే చర్చించనున్నారు మధ్యాహ్నం. అయితే ఇంకోటి చూసుకున్నట్లయితే కర్ణాటక ఫలితాలు ఏ విధంగా చూపించావు ఆ విధంగానే ఇక్కడ కూడా చూపించాలంటూ కూడా వ్యూహాత్మకంగా అడుగు వేసింది. ఈ యొక్క వేదికగానే చూసుకున్నట్లయితే జూలై 2న జరగబోయే యొక్క జన గర్జన సభ వేదికగానే సమర శంఖం రావడం అయితే పూరించనున్నారు. అయితే ఎన్నికలకు సన్నద్ధం ఉన్నారు. 120 రోజుల పాటు కూడా పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కూడా ఉండాలని కూడా అక్కడ అధిష్టానం అయితే మొన్న స్ట్రాటజీ యొక్క మీటింగ్ లో కూడా స్పష్టం చేసింది. ఆ విధంగానే
ఈ యొక్క దానికి సంబంధించి కూడా కీలక ప్రకటన కూడా రాహుల్ గాంధీ యొక్క చేతుల మీద అయితే కీలక ప్రకటనలు కూడా చేయించనుంది టీ కాంగ్రెస్. ఆ విధంగానే అన్ని విధాల అన్ని కోణాల్లో కూడా రేపు జరగబోయే ఒక సభ ఏదైతే ఉందో దీనికి అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకుందనే చెప్పవచ్చు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హస్తం పార్టీ యొక్క సభనైతే. చరిత్రలో కూడా ఎన్నడూ కని విరిగిన ఎరుగిన రీతిలో అయితే ఈ సభ అయితే చరిత్రలో మిగిలిపోవంటూ కూడా కాంగ్రెస్ అయితే యోచిస్తుంది. ఆ విధంగానే అత్యంత క్రియాశీలక తీసుకున్న యొక్క సభనైతే పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించడానికి ఏ విధంగా పనులు సాగాయి ఇంతవరకు కూడా. రేపు అయితే డెడ్ లైన్, రేపు ఒక్కరోజే ఉంది. రేపటిలోపు అన్ని పనులు కూడా పూర్తి చేయాలి. ఆ విధంగానే ఆయా నియోజకవర్గాల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ మొన్న ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి మేము సస్పెండ్ చేసిన వ్యక్తే, జూపల్లి మేము సస్పెండ్ చేసిన వ్యక్తి, ఈటెల మేము సస్పెండ్ చేసిన వ్యక్తి, వీళ్ళందరూ కలిసి వేరే పార్టీలోకి వెళ్తున్నారంటే ఆ పార్టీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే ఒక రకమైన జగుస్పాసం వచ్చే లాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కానీ గర్వాపసి కానీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల మీద ప్రజలు అదేవిధంగా కార్యకర్తల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? రైట్ వారని ఇక్కడ చూసుకున్నట్లయితే తన అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 30 నుంచి 40 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా రేపటి రోజున తన చేపట్టిన సర్వే ఆధారంగా చూసుకున్నట్లయితే, అదే సీఎం కేసీఆర్ సర్వే ఆధారంగా చూసుకున్నట్లయితే వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో వారికి మాత్రం వేటు వేసే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ అంతర్గతంగా వినిపిస్తున్న మాట నేపథ్యంలో చూసుకున్నట్లయితే అటు నుంచి చాలా మంది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు అలాగే బీజేపీ నుంచి కూడా ఆపరేషన్ ఆకర్షణ పేరు అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అయితే విస్తృతంగా అయితే భారీ అయితే చేరుకలు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో గత బహిష్కృతం అయ్యాడు అయితే పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, అక్కడ నియంత్ర పాలన ఉంది, కుటుంబ పాలన ఉంది. అక్కడ అడుగడుగు ప్రజలకి ఈ యొక్క 9 ఏళ్లలో కూడా చూసుకున్నట్లయితే ఏ విధంగా కూడా అక్కడ అభివృద్ధి కూడా సాధించలేదు. మేము బయటకు వస్తున్నాం ప్రజల కోసం, ప్రజల పార్టీ, పేదల పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగానే ఇంత సుదీర్ఘంగా ఆలోచించి కూడా ఈ పార్టీలోకి రావడానికి గల కారణం అంటూ కూడా స్పష్టం చేశారు పొంగులేటి అలాగే జూపల్లి. ఆవిరైపోచ్చారు. సో ఇటువైపు ఆ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కేసీఆర్ చెప్పడానికి కష్టంగా చూసుకున్నట్లయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాస్త బలహీన పడింది. ఏవైతే కేసీఆర్ చెప్పిన సర్వే ఉందో ఈ సర్వే కూడా ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది. సో గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కొత్తగా పెట్టిన అభ్యర్థులను కూడా తీసుకున్నట్లయితే అక్కడ కూడా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నట్టు యోచనలో కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే పడ్డారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే కాస్త ఆపరేషన్ ఆకర్ష్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చేపట్టి ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభ అనేది ఏర్పాటు చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణపై కమలం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో ఎలాగైతే ఓడిపోయిందో ఈసారి మళ్ళీ కమలం పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా తన జెండాను పాతాలని అయితే చూస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జూలై 8వ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ అయితే రానున్నారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కును అయితే శంకుస్థాపన చేస్తున్నారు. సో ఈ బాధ్యతలన్నింటినీ కూడా ఈటెల రాజేందర్కి అప్పగించారు. ఎందుకు అప్పగించారు ఈటెల రాజేందర్గా? తను నెమ్మదిగా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసితే తనకు అందుకే అప్పగించారా? ఇలాంటి హాట్ కామెంట్స్ మనం వింటూ ఉన్నాము. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా కృష్ణమూర్తి, బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. జూలై 8వ తేదీన రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో కొంత బీజేపీలో కొంత అలజడి మొదలైందని చెప్పొచ్చు. అంటే కొంతకాలంగా కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో కొంత నిశ్చయం ఏర్పడింది. నాయకుల్లో కూడా కొంత అనైక్యత కనిపిస్తా ఉన్నది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వెళ్తా ఉన్నారు వారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం అనేది కొంత పార్టీ ప్రతిష్టాత్మక తీసుకుంటుంది. అంటే శ్రేణుల్లో కొంతకాలంగా పార్టీ పట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యం ప్రధానమంత్రి రావడం కొంత ఐక్యతకు మరోసారి సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ భావిస్తా ఉన్నది. మొత్తంగా చూస్తుంటే అంటే వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి. అంటే అంతకన్నా ముందే అంటే ఎల్లుండి రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఖమ్మంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభను పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తాము, దాదాపుగా 5 లక్షల మందిని బహిరంగ సభకు తరలిస్తాము, 5 లక్షల మంది రాబోతున్నారు, ఇది కనివిని రీతిలో జరగబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీలో చేరబోయే నాయకులు చెప్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8వ తేదీన రాబోతున్నారు. అంటే ఖమ్మం సభను మరిపించే విధంగా వరంగల్ సభను నిర్వహించాలి, అందుకు సంబంధించిన ఏర్పాట్లను గ్రాండ్ గా చేయాలి అని చెప్పేసి బీజేపీ తలపించింది. అందుకు సంబంధించి పూర్తి బాధ్యతను కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేత ఈటల రాజేందర్ కు అప్పగిస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీలో అభిప్రాయం వ్యక్తమైంది. అంటే ఈటల రాజేందర్ కు స్థానికంగా కరీంనగర్ లో కొంత బలం ఉంది, వరంగల్ లోనూ
ఆయనకు కొంత పట్టున్నది. ఈ నేపథ్యంలో అంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి అక్కడికి అంటే మోడీ బహిరంగ సభకు జన సమీకరణ జరపాలని బీజేపీ నిర్వహించిన నేపథ్యంలో ఈటల రాజేందర్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తే ఆయన పూర్తి స్థాయిలో అన్ని తానే వ్యవహరించి ప్రధానమంత్రి సభను సక్సెస్ చేస్తారు. అంటే రాహుల్ గాంధీ సభను మరిపించే విధంగా ప్రధానమంత్రి సభ నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్న తెలుస్తా ఉన్నది. అంటే ఇందుకు సంబంధించి రేపు వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతలతోటి పార్టీ రాష్ట్ర నాయకులు భేటీ కాబోతున్నారు. ఈ రోజే కొంతమంది వరంగల్ వెళ్లి అక్కడ నేతలతో సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోవైపు ఈటల రాజేందర్ కు పూర్తి స్థాయిలో బాధ్యత పైన ఆయన కూడా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను సక్సెస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తా ఉన్నారు. ఈ రోజు అంటే ఈ సభకు మొత్తంగా ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో సభను సక్సెస్ చేయాలి. ప్రధానమంత్రి రాక అనేది తెలంగాణకు ఒక బూస్టప్ గా మారింది. అంటే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ సభనే నాంది కావాలి అన్న లక్ష్యంతో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది ఎలాగైనా జూన్ 2వ తేదీనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని భారీ బహిరంగ జన సమీకరణ అయితే ఏర్పాటు చేస్తుంటే ఇటు పక్క జూలై 8వ తేదీని మాత్రము మోదీ ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు చేసి భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తూ ఉంది. మనకి చూద్దాం ఎప్పుడు ఏమవుతుందో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ బట్టాల భూముల పంపిణీ అనేది కార్యక్రమం అయితే నెలకొంది. దాదాపు కార్ల్ మార్క్స్ అన్నట్లు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న స్లోగన్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే 50 సంవత్సరాలు దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళు చేసిన నిర్విరామంగా కొనసాగించిన వాళ్ళ చేసిన కృషికి ఇప్పుడు వాళ్ళకి పోడు పట్టాల పంపిణీ అనేది దక్కింది అనుకోవచ్చు. సో ఆ పట్టాల పంపిణీని ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. సో ఆసిఫాబాద్ లో పోడు పట్టాలను పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అయితే మనకు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా గిరిజనులు అయితే పోరాడుతా ఉన్నారు. ఏదైతే వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తా ఉన్నారో ఆ పోడు భూముల పట్టాల కోసం అయితే వాళ్ళు అయితే పోరాడుతా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 కంటే ముందు ఎవరైతే ఈ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తాం, ప్రభుత్వం నుంచి భద్రత కల్పిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. సో అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా సో ఇప్పుడు అంటే ఈ రోజు ఈ కార్యక్రమం అయితే ప్రారంభిస్తా ఉన్నారు సీఎం కేసీఆర్ గారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తా ఉన్నారు. వివిధ జిల్లాల్లో అయితే మంత్రులు ప్రారంభిస్తా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అండ్ హరీష్ రావు ప్రారంభిస్తా ఉన్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్, కేటీఆర్ ప్రారంభిస్తా ఉన్నారు. సో అలాగే నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఈ పొడి పట్టాల పంపిణీ ఉందో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ పంపిణీ అయితే చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే కొన్ని దశాబ్దాల నుంచి వీళ్ళు అయితే పోరాటాలు చేస్తా ఉన్నారు. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. సో ఫారెస్ట్ అధికారులకు కానీ సో వీళ్ళ గిరిజనులకు కానీ చాలా వరకు అయితే మన గొడవలు కూడా కావడం జరిగింది. చాలా ఒక యుద్ధాలే జరిగినాయని కూడా చెప్పవచ్చు. తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2005లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయినప్పటికీ అప్పుడు ఆశించినంత ఈ పంపిణీ అయితే జరగలేదని కూడా చెప్తాను. 2006 అయితే 2016లో అయితే చట్టం వచ్చిందో తెలంగాణలో ఈ అటవీ హక్కుల ఈ చట్టం వచ్చిందో ఈ చట్టం తర్వాత ఖచ్చితంగా మేము అందరికి కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. దాదాపు 4 లక్షలకు ఎకరాలు ఈ రోజు పంపిణీ జరగనుంది. దాదాపు 1,50,000 పైచిలకు గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరనుంది. అయితే ఇంతకు ముందు సీఎం కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దాదాపు 11.5 లక్షలు కూడా పంపిణీ చేయబోతున్నాము. ఇది మళ్ళీ పంపిణీ చేయబోము. ఈసారి లాస్ట్ టైం ఉంటుంది. ఒకసారి పంపిణీ చేస్తామంటే ఇంకా తర్వాత గొడవలు కూడా ఏముండవు అని చెప్పి దీన్ని కంప్లీట్ గా పరిష్కరిస్తామని చెప్పి దాన్ని ఒకసారి అయితే అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు 4 లక్షల ఎకరాలకే పరిమితం కావడం జరిగింది. అది కూడా 1,51,000 ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇస్తా ఉన్నారు. కొన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే విమర్శిస్తా ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి, కొంతమందికి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ సో ఇప్పుడు ఈ పంపిణీ ఏదైతే ఉందో ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పి కూడా చాలా మంది గిరిజనులు కూడా చెప్తా ఉన్నారు. సో దీంతో పాటు ఇది ఎన్నికల మేనిఫెస్టోలో అంశము ఇప్పుడు ఇస్తున్నారు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇస్తున్నారు, అయినా కూడా ఇప్పుడు అందరికీ అందడం లేదని చెప్పి మరోపక్క సో దీనిపైన విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. వరుణ్, చూసుకున్నట్లయితే దాదాపు 50 సంవత్సరాల్లో నిర్విరామంగా కొనసాగిన పోరాటం వీళ్ళది.
అయితే టీఆర్ఎస్ పార్టీ వచ్చి 9 సంవత్సరాలు, కానీ 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఇస్తుంది వీళ్ళకి పోడు పట్టాలి. అంటే ఇది టీఆర్ఎస్ చేస్తున్న ఎలక్షన్ స్టెంట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఆ విధంగానే భావిస్తున్నాయి. దగ్గర ఇంకా 5 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సో ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించడం జరిగిందో ఇప్పుడు హడావిడిగా ప్రారంభిస్తున్నారు. సో లబ్ధిదారులకు అందరికి కూడా ఇది అందించాలి. సో కొంతమందికి అందించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అయితే విమర్శిస్తా ఉన్నాయి. సో అధికార పార్టీ అయితే చెప్తా ఉంది ఖచ్చితంగా అర్హులందరినీ గుర్తించడం జరిగింది. సో 151,000 మంది అర్హులను గుర్తించడం జరిగింది అని చెప్తున్నారు. సో రాష్ట్రంలో అయితే దాదాపుగా 12 లక్షల ఎకరాల కోసం అయితే దీని గురించి అప్లికేషన్లు రావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తుంది మాత్రం 4 లక్షల పైచిలకు ఎకరాలకు మాత్రమే ఈ రోజు పంపిణీ చేస్తా ఉంది వారు. టీఆర్ఎస్ ఖచ్చితంగా అయితే పోడు పట్టాల పంపిణీ భూములు అయితే చేస్తా ఉంది. మనం చూసుకుంటే దాదాపు 151,146 మందిని అయితే గిరిజనులు గుర్తించింది. సో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం సిపిఐ సిపిఎం రెండు కూడా ఎంబీ భవన్లో అయితే సమావేశం ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తోంది. దీనికి కార్యదర్శులు తమ్మినేని అదేవిధంగా కూనంనేని వీళ్ళిద్దరు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమావేశానికి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, జూలకంటి రంగారెడ్డి వీళ్ళందరూ కూడా హాజరైనట్లు మనకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ ఎందుకు హాజరయ్యారు, వీళ్ళు ఏం చర్చిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్ చెప్పండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంపీ భవన్లో సమావేశమయ్యారు సిపిఎం సిపిఐ నేతలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్తో పొత్తుల విషయంలో వాళ్ళు సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కార్యదర్శులుగా తమ్మినేని కూనంనేని వీరిద్దరు కూడా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అక్కడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ముగ్ధుం భవన్ లో సిపిఐ సిపిఎం నేతలు కీలకమైన సమావేశం అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ లెఫ్ట్ పార్టీలు ఏ విధమైన వ్యూహాలను అనుసరించాలి, అలాగే ఈ గతంలో ఏదైతే మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా ఈ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మునుగోడులో కీలకంగా వివరించడం జరిగింది. మునుగోడు ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ ప్రచారాలు సైతం కూడా నిర్వహించడం జరిగింది. అయితే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే దానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీతో మేము కలిసిపోతామంటూ కూడా సిపిఐ పార్టీ ఇప్పటికే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మునుగోడు ఎన్నిక తర్వాత కూడా ఈ వచ్చే ఎన్నికల నేపథ్యంలో కూడా వీళ్ళు ఏ విధంగా వ్యూహాలతో ముందుకెళ్లాలి, ఏదైతే పొత్తు విషయానికి వస్తే మునుగోడు ఎన్నిక బీఆర్ఎస్ పొత్తు ఎత్తుకుని అదే క్రమంలో కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా సీట్ల విషయం పైన కూడా ఇప్పటికే సిపిఐ సిపిఎం నేతలు కూడా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలకు సంప్రదించే విషయం కూడా చర్చలకు పిలిచే విషయం కూడా ఇప్పటికే స్పష్టమవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా మునుగోడు ఎన్నికల అప్పటి నుంచి కూడా సిపిఐ నేతలు మాకు ప్రధానమైన ఖమ్మం కావచ్చు, అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో సంబంధించి సిపిఐ సిపిఎం బలమైన క్యాడర్ ఉన్నాయి. అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో సిపిఐ మంది నేతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొన్ని సీట్లు మాకు బీఆర్ఎస్